నామమునకు మహిమ కలుగును గాక. మరొక మారు కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా శుభములు వందనములు తెలియజేస్తా ఉన్నాను. మరొకసారి ఈ విధంగా బైబిల్ స్టడీలో మనం కలుసుకోవడానికి, దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను. మంచిది. ఈ బైబిల్ స్టడీస్లో మనము కొన్ని వారములు కలిసి దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని మనము ఒకసారి సర్వే చేయబోతా ఉన్నాం. బైబిల్ కాలేజెస్లో టీచ్ చేసే సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ ఏంటంటే బైబిల్ సర్వే. అయితే నేనేం నమ్ముతున్నాను అనంటే, బైబిల్ సర్వే అనేది కేవలం బైబిల్ కళాశాలలో ఉన్న విద్యార్థులకు బోధించడానికి పరిమితం అవ్వాల్సిన సబ్జెక్ట్ కాదది. అది సంఘానికి ప్రాముఖ్యంగా బోధించబడాలి అని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి బైబిల్ చదవాలి. అయితే బైబిల్ చదవాలి అంటే బైబిల్ మొత్తంగా ఏమి చెప్తుందో, లేదా బైబిల్లో మొత్తంగా ఏముందో విశ్వాసులకు తెలియాలి. అప్పుడే వారు చదవడానికి ఇష్టపడతారు. ఇష్టపడడం మాత్రం కాదు, చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి మనం బైబిల్ సర్వే చేయబోతా ఉన్నాం ఈ రోజు నుంచి. అయితే దీన్ని నేను ప్రాముఖ్యంగా ఈ భాగాలుగా విభజించడానికి ఇష్టపడుతున్నాను. మొదటిగా ప్రభుచిత్తం అయితే ఈ క్లాస్లో మనము మన సమయాన్ని బట్టి ఒకసారి బైబిల్ మొత్తాన్ని మనం చూస్తాం. బైబిల్లో ఉన్న కథనం అంతటిని, కథ కాదు, తర్వాత వచ్చే తరగతి నుండి నేను ఈ స్టోరీని మనకు తెలియజేస్తున్న పుస్తకాలు, బైబిల్లో ఉన్న పుస్తకాలను మనము కొన్ని పుస్తకాలను ఒక్కొక్క భాగంగా చేసుకొని మనము ఆ పుస్తకాల్లో ఏం రాయబడింది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలో మనం చూడబోతా ఉన్నాం. సో ఇది మనము తీసుకుంటున్న మెథడ్. అయితే బైబిల్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథము ఎవరు రాశారు ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా మనకు ఒక ప్రాథమికమైన అవగాహన ఉండాలి. బైబిల్ ఎవరు రాశారు? దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. సో ఇది ఏ గ్రంథమైనా, మనము ఏ పుస్తకమైనా దాన్ని అర్థం చేసుకోవాలి అని అన్నప్పుడు దాన్ని ఎవరు రాశారో మనకు తెలియాలి కదా. ఆథర్ పేరు ఇస్తారు కింద, రైట్? ఆథర్ ఎవరో మనకు తెలియాలి. బైబిల్ యొక్క ఆథర్ ఎవరు అని అంటే బైబిల్ చాలా స్పష్టంగా ఈ విధంగా చెప్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, ఎందుకంటే ప్రవచనము ప్రాచీన కాలములో మనుషుని చిత్తం వల్ల కలగలేదు, మనుషుని ఊహ వల్ల కలగలేదు, మనుషుని ఆలోచనలో నుండి బైబిల్ వాక్యం కలగలేదు. అయితే దేవుని పరిశుద్ధ మనుషులు పరిశుద్ధాత్మ వలన నడిపించబడి పలికారు. సో బైబిల్ అనేది దేవుని ఆత్మ చేత పరిశుద్ధమైన దేవుని ప్రజలు, దేవుని మనుషులు పరిశుద్ధ ఆత్మ వల్ల వారు ప్రేరేపించబడి నడిపించబడి వారు పలికిన పలుకులే బైబిల్ గ్రంథపు పలుకులు. సో ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరు రాశారంటే దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దాన్ని వ్రాయించాడు అని మనము అర్థం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. 3వ అధ్యాయం 2వ తిమోతి 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుని వాక్యం గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఈ విధంగా చెప్తుంది. దేవుని మనుషుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడినటకు ప్రతి లేఖనము దేవుని ఊపిరి వల్ల కలిగి. ప్రతి లేఖనం ఎట్లా కలిగింది? దేవుని ఊపిరి వల్ల, దేవుని ఆత్మ వల్ల ఇది కలిగింది. ప్రేరేపణ ద్వారా బైబిల్ కలిగింది. సో ఇది దేవుని మాటలు, ఇది దేవుని నుండి వచ్చిన పలుకులు, లేదా దేవుడు వ్రాయించాడు. ఇది మనం మొట్టమొదటిగా అర్థం చేసుకోవాలి. ఎందుకు నేను ఈ పాయింట్ని మొదటిగానే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఎవరు రాశారు? ఈ ప్రశ్న దేవుడు రాశాడు, కానీ దేవుడు రాయించాడు, పరిశుద్ధ ప్రవక్తల ద్వారా రాయించాడు. ఎవరికి రాశారు? ఇవి ప్రాథమికమైన ప్రశ్నలు అన్నమాట. మనం బైబిల్ని అర్థం చేసుకోవాలి అని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ప్రాథమికమైన సింపుల్ బేసిక్ ఫౌండేషనల్ క్వశ్చన్స్కి మనకు ఆన్సర్ తెలిసి ఉండాలి. దేవుడు రాశాడు. ఎవరికి రాశాడు? ఎవరి కొరకు రాశాడు? చెప్పండి. మనుషుల కొరకు, లేదా మనుషులకు రాశాడు. ఈ మనుషులు ఎవరు? ఈ మనుషులు ఎవరు అని అంటే
బైబిల్ గ్రంథంలో దేవుడు మనుషులందరినీ 3 గుంపులుగా చూస్తున్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూస్తున్నాం. దయచేసి మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. యూదులకైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంగమునకైనను అభ్యంతరము కలుగజేయకుడి. సో ఇక్కడ 3 గుంపులుగా దేవుడు ప్రజలను చూపెడుతున్నాడు మనకు. ఏంటా 3 గుంపులు? యూదులు, గ్రీసు దేశస్థులు లేదా అన్యులు, అలాగే దేవుని సంఘం. 3 గుంపులుగా ప్రజలందరినీ దేవుడు చూస్తున్నాడు. ఈ 3 గుంపుల్లో ఏదో ఒక గుంపులో మనము ఉంటాం. ఐదర్ యూదులమైనా అయి ఉంటారు, యూదులు కాని అన్యజనులైనా అయి ఉంటారు, లేదా యూదుల్లో నుండి అన్యజనుల్లో నుండి వేరై రక్షించబడిన సంఘమైన అయి ఉంటారు. సో వీరికి దేవుడు రాశాడనమాట ఈ గ్రంథాన్ని. వీరి కొరకు రాశాడు, వీరికి రాశాడు. అయితే ఏం రాశాడు? ఇందులో ఏం రాశారు? ఏమి రాయబడింది? బైబిల్ దేని గురించి మాట్లాడుతుంది? ఏం చెప్తుంది? బైబిల్ ఏంటి అని అంటే, బైబిల్ దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని గురించి రాయబడింది. దేవుని గురించి రాయబడుతున్నప్పుడు ఏం రాయబడింది దేవుని గురించి అంటే, దేవుడు మానవులను ఎలా సృష్టించాడు, ఆ మానవుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి ఏ విధంగా పాపంలో పడిపోయాడు, ఆ పాపములో పడిపోయిన మానవుణ్ణి దేవుడు ఎలా విమోచించాడు, ఎలా విమోచించి ఆయన అనుకున్న ప్రకారంగా ఆయన ఏ విధంగా మనుషుణ్ణి తన రాజ్యములో తన కొరకు ఆయన నిలువబెట్టుకోబోతున్నాడు అనేది చెప్తున్నాడు అనమాట. ఏం రాశాడు అనంటే దేవుని గురించి రాశాడు. అయితే దేవుని గురించి అన్నప్పుడు ఏంటి? దేవుని లక్షణాలు, దేవుని స్వభావాలు మాత్రమే కాదు. దేవుడు అంటే అది, దేవుడు అంటే ఇది కాదు. దేవుడు ఏమై ఉన్నాడు, ఆ దేవుడు ఏం చేశాడు, ఇదంతా కూడా బైబిల్లో రాయబడింది అనమాట. సో బైబిల్ అది చారిత్రకమైన చరిత్రలో దేవుడు మానవులతో వ్యవహరించిన వ్యవహారమును గురించి మనకు తెలియజేసే గ్రంథం. ఇందులో మరి దేవుడు మానవుని ఎట్లా సృష్టించాడు, ఆ సృష్టించబడిన మానవుడు దేవునికి ఎట్లా దూరమయ్యాడు, దూరమైన మానవుని దేవుడు ఏ విధంగా తిరిగి తన దగ్గరికి పిలుచుకుంటున్నాడు. ఇది దేవుని గురించి, లేదా దేవుడు మానవులకు ఏం చేశాడు అనేది. సృష్టి, పాపము, విమోచన లేదా రక్షణ, ఇదంతా కూడా బైబిల్లో రాయబడింది. అయితే దీన్ని అంతటిని ఈ బైబిల్లో 66 పుస్తకాల్లో రాశారు. ఎన్ని పుస్తకాలండి? బైబిల్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాల విభజన ఎట్లా జరిగింది, ఈ పుస్తకాలే ఉండాలని ఎలా నిర్ణయించారు, అదంతా కూడా వేరే క్లాసెస్. దానికి కూడా వాక్య లేఖన లేదా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. నేను దాంట్లోనికి వెళ్ళట్లేదు. మనం కేవలం బైబిల్లో ఏముందో మనం నేర్చుకోబోతున్నాం. కాబట్టి నేను ఆ క్లాసెస్లోనికి వెళ్తే మనం సమయాన్ని చాలా వృధా చేసేయాల్సి వస్తుంది. కాబట్టి నేను అందులోనికి వెళ్ళట్లేదు. కాకపోతే బైబిల్ రాయబడినప్పుడు అధ్యాయాల లాగా విభజించబడలేదు. అర్థమవుతుందండి? కొద్ది మంది వారు కొన్ని పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాల్లో 66 పుస్తకాలు మాత్రమే ఇవి ప్రామాణికము కలిగిన దేవుని వాక్యము అని వారు రూఢి చేసి, సంఘములో ఉన్న పెద్దలు వారు రూఢి చేసి, ఈ పుస్తకాలే దేవుని పరిశుద్ధమైన వాక్కులని 66 పుస్తకాలను నిర్ణయించారు. ఆ 66 పుస్తకాలు 2 భాగాలుగా మీ దగ్గర ఉన్న బైబిల్లో కనబడతాయి. మొదటి భాగమును పాత నిబంధన అంటున్నాం. రెండవ భాగమును క్రొత్త
నిబంధన అంటున్నాం. అంతే కదా? మీ బైబిల్లో 3వ భాగం ఏమైనా ఉందా? కొద్దిమంది బైబిల్స్లో ఉంది. క్యాథలిక్స్కి రెండింటి మధ్యలో ఒక భాగం ఉంటుంది, దాన్ని అపోక్రిఫా అంటారు. అవి దాచబడిన లేదా రహస్యమైన పుస్తకాలుగా కొన్ని అపోక్స్ అని వారు చదువుతూ ఉంటారు. అవి మన బైబిల్లో లేవు. ఎందుకు లేవంటే అవి దేవుని చేత ప్రేరేపించబడినవని ప్రామాణికత కలిగిగా లేవు, కాబట్టి వాటిని మన బైబిల్లో లేదు. దేవుని చేత ప్రేరేపించబడిన పుస్తకాలు 66, అవి 2 భాగాలుగా ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఎందుకు దీనికి పాత నిబంధన అని పేరు పెట్టారు? నేను దాని గురించి వస్తాను. మీరు పోతుంటే నేను దాని గురించి మీకు చెప్తాను. అయితే ఈ పాత నిబంధనలో ప్రాముఖ్యంగా మనకు ఒక ప్రజ కనబడతా ఉంది. పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా మనకు కనబడే ప్రజలు ఎవరు అనంటే ఇశ్రాయేలు లేదా యూదులు. పాత నిబంధన గ్రంథంలో ప్రాముఖ్యంగా కనబడే ప్రజలు. క్రొత్త నిబంధనలో కనబడే ప్రజలు సంఘం. ఇశ్రాయేలు కూడా కనబడతారు, కానీ ప్రాముఖ్యంగా సంఘము గురించి క్రొత్త నిబంధన మనకు మాట్లాడుతూ ఉంది. ఇది బేసిక్ అండర్స్టాండింగ్. సో ఈ పాత నిబంధన గ్రంథం ఏముంది? మనము ఈ పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము అంతటిని మనం ఒకసారి సంక్షిప్తంగా, చాలా త్వరితంగా మనము ఈ స్లైడ్స్లో చూడడానికి ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథంలో ఏముంది అంటే సృష్టి నుండి ప్రారంభమవుతుంది పాత నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చెప్తారా? 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ పాత నిబంధన గ్రంథంలో పుస్తకాలను 4 భాగాలుగా లేదా 4 గుంపులుగా మనము ఈ పాత నిబంధన గ్రంథ పుస్తకాలను మనము విభజించవచ్చు. నేను దాని గురించి మరలా మీతో మాట్లాడతాను. కానీ 39 పుస్తకాలు, ఈ 39 పుస్తకాల్లో ప్రారంభంలో ఉన్న పుస్తకం ఆది కాండం. ఈ ఆది కాండము నుండి మనకు అన్నీ ఎలా ప్రారంభమయ్యాయో చెప్తూ వచ్చాడు. సో సృష్టి అనే దాంతో ప్రారంభించాడు. దేవుడు ఎట్లా తయారయ్యాడు అనేది బైబిల్ చెప్పలేదు, ఎందుకంటే దేవుడు తయారు చేయబడలేదు కాబట్టి. ఓకే, బైబిల్ ప్రారంభంలోనే దేవుడు అనే ఆయనను మనకు పరిచయం చేసింది. కానీ ఆ దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు అని చాలామంది ప్రశ్న అడుగుతారు. దేవుడు ఎక్కడి నుండి రాలేదు, దేవుడు ఉన్నాడంతే. ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన స్వయంభవుడు, ఉనికి తనంతట తాను ఉనికి కలిగిన వాడు. అందుకే ఆయన దేవుడు అయ్యాడు, మనిషి లాంటి వాడు కాదు ఆయన. కాబట్టి ఆ తనంతట తాను ఉనికి కలిగిన ఆ ఏక నిజ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఏం చేశాడో చెప్తుంది బైబిల్. సో అది ప్రారంభంలో దేంతో ప్రారంభమైందంటే ఆ దేవుడు చేసిన సృష్టిని మనకు చెప్. సో దేవుడు సృష్టిని చేశాడు. ఆది కాండం 1వ అధ్యాయంలో మనము సృష్టిని గురించి చూస్తున్నాం. దేవుడు భూమిని, ఆకాశం సృష్టించాడు. తర్వాత ఆయన 6 దినాలు సృష్టి చేస్తూ వచ్చాడు. మొదటి దినమున ఆయన మరి వెలుగును సృష్టించినట్లుగా మనం చూస్తాం. 2వ దినమున ఆయన ఆకాశములను తయారు చేశాడు, నీళ్లను తయారు చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత మరి 3వ దినమున ఆయన భూమిని వేరు చేసినట్లుగా లేదా సముద్రమును భూమిని ఆయన వేరు చేసినట్లుగా మనం చూస్తాం. తర్వాత చెట్లు తయారైనాయి. 4వ దినాన సూర్యుని చంద్రుణ్ణి ఆయన తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. 5వ దినాన ఆయన చేపలను, పక్షులను తయారు చేశాడు. 6వ దినాన మానవుణ్ణి తయారు చేశాడు. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. సో మొదటిగా సృష్టి తయారు చేయబడిన దాని గురించి బైబిల్ చెప్పింది. ఇలా సృష్టి తయారు చేయబడిన తర్వాత మొదటి అధ్యాయంలోనే డీటెయిల్డ్గా కాకుండా కొంచెం సంక్షిప్తంగా రాశాడు సృష్టి ఎట్లా జరిగింది అనేది. 2వ అధ్యాయంలో ఆ సృష్టిని కొంచెం వివరించాడు అనమాట. కొద్దిమంది
మొదటి అధ్యాయంలో ఒక సృష్టి, రెండో అధ్యాయంలో ఒక సృష్టి అనుకుంటారు. లేదు, మొదటి అధ్యాయంలో చెప్పిన సృష్టి గురించి రెండో అధ్యాయంలో ఇంకొంచెం వివరించాడు అంతే. సో రెండవ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మానవుణ్ణి దేవుడు ఎలా సృష్టించాడో వివరించాడు. దేవుడు మానవుణ్ణి సృష్టించిన తర్వాత ఏం జరిగిందో మనకు మూడవ అధ్యాయంలో కనబడుతుంది. మీకు క్రింద ఇక్కడ పుస్తకాలు కనబడుతున్నాయి. మీరు చదవగలిగిన వారు యవనస్తులు ఉంటే ఇక్కడ జెనసిస్ తో చాప్టర్ నెంబర్స్తో పాటు పుస్తకాల పేర్లు కనబడుతున్నాయి, మీరు చూడండి. నెక్స్ట్ క్లాస్లో ప్రభుచితం అయితే నేను దీన్ని మీకు ప్రింట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. చూద్దాం. రైట్. సో సృష్టిని దేవుడు చేసిన తర్వాత, మానవుడిని దేవుడు సృష్టించిన తర్వాత మనకు తెలుసు స్టోరీ ఏం జరిగిందంటే, సర్పం వచ్చి వారిని మోసం చేసింది. దేవుడు ఆ తోటలో ఒక చెట్టును పెట్టాడు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాన్ని. దేవుడు తినొద్దని చెప్పాడు, వారిని శోధించి తినేటట్లుగా చేసింది అపవాది. వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా పాపంలో పడిపోయారు. ఈ పండు తిను దినమున నీవు నిశ్చయంగా చచ్చెదవు. తినొద్దన్నాడు, ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞాతిక్రమమే పాపము. సో దేవునికి వారికి మధ్యలో ఎడబాటు ఏర్పడింది అనమాట. సో మనిషి పాపంలో పడిపోయాడు. ఈ పాపంలో పడిపోయిన తర్వాత మనిషి దేవుని నుండి వేరయ్యాడు. సో శాపం వచ్చింది. సో దేవుడు మనిషికి శాపం విధించి దేవుడు మనిషిని తన దగ్గర నుండి వెళ్ళగొట్టేశాడు. అయితే వెళ్ళగొట్టేసినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఇది ప్రాముఖ్యం. సో ఈ బైబిల్ గ్రంథంలో ఆది కాండము మీరు రాసుకోండి. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనము ప్రాముఖ్యమైన వచనం అన్నమాట. బైబిల్లో రాయబడిన విషయాలన్నిటికీ ఇది ప్రాముఖ్యమైన వచనం. రైట్. ఇక్కడ దేవుడు సర్పంతో మాట్లాడుతూ ఈ ఆది కాండం 3వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నాడు అనంటే, నీకు స్త్రీకి, ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే సర్పంతో మాట్లాడుతున్నాడు. సో సర్పము స్త్రీ, సర్పానికి సంతానం ఉంది, స్త్రీకి సంతానం ఉంది. సో వీరిద్దరికి ఎప్పుడు వైరం ఉంటుందని చెప్పాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును ఏం కలగజేస్తాను? వైరం కలగజేస్తాను. సో ఆ వైరం కలగజేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ స్త్రీ సంతానం అనేట ఆయన వచ్చి ఈ సర్ప సంతానం యొక్క తలను చితకగొట్టేస్తాడు. అయితే ఈ సర్ప సంతానము ఏం చేస్తుందంటే, ఈ స్త్రీ సంతానం యొక్క మడిమను కొడుతుంది అని కొడతాడని రాయబడింది. సో దాని అర్థం ఏంటంటే, దేవుడు మానవునితో చెప్తా ఉన్నాడు, ఇదిగో ఈ సర్పము మిమ్మల్ని మోసం చేసి పాపంలో పడేసింది. ఇదిగో ఇప్పుడు మీరు నాకు దూరం అయ్యారు, కానీ ఈ సర్పము యొక్క తలను చితక్కొట్టి వాని కార్యాన్ని నాశనం చేసి, ఆ దుష్టుని కార్యాన్ని నాశనం చేసి, అపవాది కార్యాలను నాశనం చేసేటట్లుగా వాని తలను చితక్కొట్టే ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు స్త్రీ సంతానంగా వస్తాడు. ఏ సంతానంగా? స్త్రీ సంతానంగా వస్తాడు. అయితే ఆయన వచ్చినప్పుడు ఆయనను మడిమ మీద కొడతారు అని రాబోవు ఒక ఆయనను గురించి చెప్పాడు ప్రభు. ఇక్కడ వాగ్దానం చేశాడు. అంటే పాపంలో పడిపోయిన మానవునికి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఒక ప్రామిస్ ఇచ్చాడు. ఆ ప్రామిస్ ఏంటంటే, తిరిగి మీరు నా దగ్గరికి వచ్చేటట్లుగా నేను చేస్తాను. దాని కొరకు మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొని రావడానికి నేను ఒక వ్యక్తిని మీ మధ్యలోనికి పంపిస్తాను. ఆయన స్త్రీ సంతానంగా వస్తాడు అనేది ఆ వాగ్దానం యొక్క సారాంశం అన్నమాట. ఈ స్త్రీ సంతానముగా వచ్చిన ఆయన ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు. 66 పుస్తకాలను కలిపే థ్రెడ్ ఏంటంటే, దేవుడు ఏ విధంగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు అనేది. ఏంటి ఆ వాగ్దానం? స్త్రీ సంతానంగా ఒక ఆయన వచ్చి సాతాను తలను చితకొట్టి దేవుడు ఉద్దేశించినట్లుగా దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు. ఆయన వచ్చే ఆయన రాజుగా వచ్చి సాతాను ఓడించి దేవుని రాజ్యాన్ని ఏ విధంగా స్థాపిస్తాడు అనేది ఈ వాగ్దానం అన్నమాట. ఆ వాగ్దానం ఎలా నెరవేర్చబడిందని చెప్తుందన్నమాట ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న స్టోరీ అంతా. నా పాపంలో పడిపోయారు మానవులు. 4వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని దగ్గరికి రావాలంటే మళ్ళీ దేవుడు ఒక మార్గాన్ని అంగీకరించాడు. ఒకటే మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. అదేంటంటే,
బలిని అర్పించడం ద్వారా దేవుని దగ్గరికి రావాలి అనే మార్గం. కయ్యను హేబేలు ఆదామవల కుమారులు ఇద్దరు బలి తీసుకొని వచ్చారు. అందులో దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు. 4వ అధ్యాయంలో మనకు రాయబడుతుంది అనమాట. ఎందుకు దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు అని అంటే ఆయన రక్తము తీసుకొని వచ్చాడు. ఏం తీసుకొని వచ్చాడండి? రక్తము చిందించడం ద్వారా తప్ప మరొక విధానంలో పాపమునకు ప్రాయశ్చిత్తం లేదు. సో ఆ రక్తాన్ని బట్టే మానవుడు దేవుని దగ్గరికి సమీపించగలుగుతాడు. అది దేవుడు నిర్ణయించాడనమాట. అలా దేవుని దగ్గరికి రావడానికి అవకాశం ఉంది. సో అలా మాత్రమే వారు దేవుని దగ్గరికి వస్తూ కొద్ది కాలం గడుస్తూ వచ్చింది. ఎంతకాలమో మనకు అక్కడ చెప్పబడలేదు, కానీ ఆది కాండము 6వ అధ్యాయం వరకు కూడా మనకు జనాలు అలా పెరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే భూమి మీద జనములు విస్తరించిపోయారు. విస్తరించిపోయిన జనాలందరూ మళ్ళీ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. అలా దేవునికి వ్యతిరేకంగా మానవులు జీవిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అయితే నాశనం చేయాలనుకున్నప్పుడు దేవుడు అందులో నుండి ఒక వ్యక్తిని ఆయన ఎన్నిక చేసుకున్నాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా చెప్తుండగా మనం ఒక వైపున ఇంపార్టెంట్ పీపుల్ పేరు రాద్దాం. ఫస్ట్ దేవుడు సృష్టించింది ఎవరిని? ఆదామును. తర్వాత ఆదికాండం 6వ వచ్చేసరికి దేవుడు అందరినీ నాశనం చేయాలనుకున్నాడు. నాశనం చేయాలి అని అనుకున్నప్పుడు అందులో ఒక ఆయన మాత్రం దేవుని దృష్టికి కృప పొందినవాడుగా కనపడ్డాడు. ఎవరు ఆయన అంటే నోవాహు. ఈ నోవాహును దేవుడు పిలిచి ఎన్నిక చేసుకొని ఆయనతో ఏం చెప్పాడంటే, నువ్వు ఒక పెద్ద ఓడగట్టు, అందులో జీవచరములన్నిటిని ఎక్కించమని చెప్పాడు. మనకు తెలుసు అదంతా. సో దేవుడు ఎందుకు అలా చేశాడంటే అందరూ నాశనం అవ్వబోతున్నారు. మళ్ళీ దేవుడు తిరిగి జనాలను ఉత్పత్తి చేయడానికి, సృష్టిని కొనసాగించడానికి దేవుడు ఆ విధంగా చేయించాడు. నోవాహ మాట చెప్పినప్పుడు, దేవుడు ఆయనకు చెప్పినప్పుడు నోవాహ మాట విని ఓడను కట్టడం ప్రారంభించాడు. ఆయన అందరికీ చెప్పాడు. ఎవరు నమ్మలేదు. కేవలం 8 మాత్రమే, నోవాహు, ఆయన భార్య, ఆయన 3 కొడుకులు, ఆ కొడుకులకు ఉన్న భార్యలు అంటే ఆయన కోడళ్ళు, మొత్తం 8 మంది మాత్రం ఓడెక్కారు. 40 దినాలు వర్షం పడ్డది. 40 దినాల తర్వాత ఆ ఓడ పర్వతం మీద ఆగింది. ఆ ఓడలో నుంచి వారు బయటికి వచ్చారు. బయటికి వచ్చిన తర్వాత నోవాహుకు 3 కొడుకులు ఉన్నారు. ఎంతమంది? ఆ 3 కొడుకుల పేర్లు ఏంటంటే షేము, హాము. షేము, హాము, యాపేతుల్లో హాము అనేవాడు మీరు 9వ అధ్యాయంలో చూస్తే దేవునికి వ్యతిరేకమైన తిరుగుబాటుతనం కలిగిన వాడుగా ఉన్నట్లుగా కనబడుతుంది మీకు. ఎందుకు వచ్చింది ఆ తిరుగుబాటుతనం వానికి అని అంటే, ఆల్రెడీ వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళతో కలిసి సహవాసం చేశారు కదా చాలా సంవత్సరాలు. కాబట్టి ఆ తిరుగుబాటు స్వభావం అతనిలో ఇంకా ఉంది. కాబట్టి ఆ తిరుగుబాటు స్వభావాన్ని బట్టి అతడు పాపం చేసినప్పుడు దేవుడు అతన్ని శపించాడు. ఈ 3లో దేవుడు ఒకరిని ఎన్నిక చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ ఒకరు ఎవరు అంటే షేము. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఈ 3 నుండే బయలుదేరారన్నమాట. ఇలా ప్రజలందరూ వచ్చారు ఆ షేము, హాము, యాపేతు నుండి. వచ్చిన తర్వాత వారందరూ ఒకటే దగ్గర కూడుకొని, హాముకు ఒక మనవడు పుట్టాడు. వాని పేరేంటంటే నిమ్రోదు. ఏం పేరండి? నిమ్రోదు. ఈ నిమ్రోదు లీడర్ అయిపోయి ఆ ప్రజలందరూ, షేము, హాము, యాపేతు నుండి వాళ్ళ పిల్లలు పుట్టారు కదా, ఆ ప్రజలందరినీ పోగు చేసుకొని వారు ఇదిగో వాళ్ళకి అప్పటికి ఇంకా అన్ని భాషలు రాంది వాళ్ళకి, అందరు కలిసి ఒక పెద్ద గోపురాన్ని కట్టి, మనం ఆకాశమునంటే అంత గోపురాన్ని కట్టి పేరు తెచ్చుకుందాం అని వారు ఒక ప్రణాళిక వేసుకున్నారనమాట. అదంతా కూడా అక్కడ ఒక మత సంబంధమైన కార్యం జరిగింది. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది. ఆకాశానికి ఎక్కిపోవాలనే ఆలోచన జరిగింది. ఆకాశానికి ఎక్కిపోవాలని ఒకడు అనుకున్నాడు ఇంతకుముందు. ఎవరంటే సాతాను. అసలు మానవుని సృష్టించక ముందే అది జరిగింది. ఆ సృష్టికి ముందే జరిగింది. అయితే దాని గురించి కూడా బైబిల్ చెప్పింది, కానీ ప్రారంభం ఆదికాండంలో చెప్పింది. నేను దాని గురించి మళ్ళీ వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. కానీ
ఆతాన్ అనేవాడు అనుకున్నాడు. సేమ్ అట్లాంటి ఆలోచన ఎవరు చేశారు? నిమ్రోదు చేశాడు. దేవునికి వ్యతిరేకంగా ఒక దేవతల శిష్టాన్ని తయారు చేశాడు, దేవతల ఆరాధనని తయారు చేశాడు. ఒకటే భాష ఉన్నది కాబట్టి వాళ్ళందరినీ కలుపుకొని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించాడు. ఒక గోపురం కట్టడానికి వారు పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ గోపురం. ఆ గోపురం కట్టడానికి పూనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ భాషలు తారుమారు చేశాడు. ఆ గోపురం పేరేంటంటే బాబేలు గోపురం అనే పదానికి అర్థం ఏంటంటే తారుమారు అని అర్థం. ఏంటి? తారుమారు. దేవుడు వాళ్ళ భాషలు ఏం చేశాడు? తారుమారు చేశాడు. ఎవరికి ఏ భాష ఆ భాషను అర్థం చేసుకున్న దాని ప్రకారంగా, భాషల ప్రకారంగా వారు ఏమయ్యారంటే విడిపోయారనమాట. ఏమయ్యారు? విడిపోయారు. సో ఈ భాషలు తారుమారు అన్నప్పుడు భాషల ప్రకారంగా జనాలందరూ కూడా విడిపోయినట్లుగా ఉన్నాం. అక్కడ నుండే ఆ భాషల ప్రకారంగా విడిపోయిన వారి నుండే జనాంగాలు బయలుదేరినాయి. జాతులు జనాంగాలుగా వారు విడిపోయినారు. ఇదంతా స్టోరీ అంతా ఎక్కడ జరుగుతుందంటే మనకు ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. ప్రాముఖ్యంగా బాబేలు అనే ప్రాంతము అది ఇరాక్ ప్రాంతం. ఇప్పుడు మనం ఇరాన్ అని వింటున్నాం కదా, యుద్ధం జరుగుతుందని. ఆ ఇరాన్ పక్కనే ఉంటాయి. ఇది బాబేలు అనుకోండి. ఇక్కడ నుండి అంత జరిగిందనమాట. ఇక్కడ నుండి అంత ఎదిరిపోయారు. కొద్దిమంది ఇటు వెళ్ళారు, కొద్దిమంది ఇటు వెళ్ళారు, కొద్దిమంది ఇటు వెళ్ళారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? సో ఇటు వెళ్ళిన వారంతా నల్ల జాతీయులు కిందికి వెళ్ళారు. ఆఫ్రికా ఉంది ఇటు. ఇటు యాపేతు వంశం వాళ్ళు యూరోపియన్స్, ఇటు ఆసియా. సో అట్లా విడిపోయారనమాట. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి? అట్లా విడిపోయి అక్కడి నుండి వాళ్ళు చెల్లా చెదరైపోయినారు. అయితే ఇక్కడ దేవుడు తన వాగ్దానం చేశాడు కదా. మీరు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం? స్త్రీ సంతానంగా ఒక ఆయనను పంపించాలి. వీళ్ళందరేమో ఇట్లా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవుడు అందులో నుండి ఒక ఆయనను ఎన్నిక చేసుకున్నాడు. ఆ ఎన్నిక చేసుకున్న ఆయన పేరు అబ్రహాము. ఏం పేరండి? అతడు షేము సంతతికి చెందినవాడు. షేములో నుండి వచ్చినాడు అనమాట అబ్రహామును ఊర్ అనే కల్దియా దేశం నుండి దేవుడు పిలిచి అతనిని మరి దేవుడు కనాను దేశానికి వెళ్ళమని చెప్పాడు. కనాను దేశం అంటే దేశం అనమాట, ఇజ్రాయెల్ దేశం. ఈ భాగం ఇక్కడికి వెళ్ళమని చెప్పాడు. అసిరియా ఇప్పుడు ఈ ఇస్రాయేలు దేశానికి వెళ్ళమని, కల్దీయుల దేశానికి వెళ్ళమని దేవుడు ఆయనకు చెప్పాడు. చెప్పినప్పుడు అబ్రహాము షారా ఇద్దరు బయలుదేరినారు. త్వరగా వెళ్తాను నేను ఇక్కడ నుండి. కొంచెం మీకు అర్థమైంది కదా స్టోరీ, వరకు అర్థమైంది, అంతా మనకు తెలిసిందే. ఇక ముందుకు వెళ్ళిపోతాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుని ఆజ్ఞకు లోబడి వెళ్ళాడు. అబ్రహాముకు దేవుడు ఒక కుమారుని ఇస్తా అన్నాడు. కానీ వారు తొందరపడి ఇష్మాయిల్గా అన్నారు. ఎవరిని అన్నారు? ఇష్మాయిల్గా అన్నారు. కానీ దేవుడు తన వాగ్దానం ప్రకారం వారికి ఇస్సాకు అనే కుమారుని ఇచ్చాడు. ఇస్సాకు ఒక కుమారుడు పుట్టాడు. అతని పేరు యాకోబు. యాకోబుకు దేవుడు ఇస్రాయేలు అని పేరు మార్చాడు. పేరు మార్చి యాకోబుకు దేవుడు 12 మంది కుమారులను ఇచ్చాడు, లేదా 12 మంది కుమారులను ఇచ్చాడు. ఆ 12 మంది 12 గోత్రాలుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడతారు. రూబేను, సిమియోను, లేవి, యూదా, ఇశ్శాకారు, జెబులూను, తర్వాత యోసేపు, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు అనేటివి వాళ్ళ పేర్లు. సో ఈ 12 మంది పిల్లలు, వారి పిల్లలు అందరు కలిపి ఈయన పేరేం పేరు? యాకోబు పేరు ఏం పెట్టాడు? యాకోబు పేరును ఇస్రాయేలు అన్నాడు. ఇస్రాయేలుకు 12 మంది పిల్లలు పుట్టారు. ఈ 12 మంది పిల్లలందరూ కలిసి వీళ్ళని ఏమన్నారంటే ఇస్రాయేలీయులు అన్నారు. ఏమన్నారు? ఇస్రాయేలీయులు అంటే అర్థం ఏంటి? యాకోబు పిల్లలు. సింపుల్గా యాకోబు పిల్లలందరూ కలిపి ఇస్రాయేలీయులు అన్నారు.
ఇప్పుడు ఈ ఇశ్రాయేలీయులందరూ వెళ్ళి ఆది కాండం ఎండింగ్కి వచ్చేసరికి వారు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిపోయారు. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారు? ఇక్కడ మీరు చూస్తున్నారు, అసిరియా నుండి దేవుడు కల్దీయుల దేశం నుండి అబ్రహామును పిలిచాడు. అబ్రహాం నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుండి యాకోబుకు వచ్చాడు, యాకోబుకు 12 మంది పిల్లలు వచ్చారు. ఆ 12 మంది వెళ్ళి గోషాను అనే ప్రాంతం, ఇది ఈజిప్ట్ని చూపెడుతుంది. మీరు మ్యాప్ కూడా మీరు చూసేవాళ్ళు మీకు అర్థమవుతుంది, కొంచెం మ్యాప్ చూడండి. ఇక్కడ ఈ గోషాను అనే ప్రాంతం ఐగుప్తు దేశంలోనికి వెళ్ళి సెటిల్ అయ్యారు. ఎందుకు మీకు తెలుసు, కరువు వచ్చింది, యోసేపు ముందుగా వెళ్ళాడు. తర్వాత ఆ కరువులో వీళ్ళని కాపాడడానికి దేవుడు ఒక ప్రణాళిక వేశాడు. వీళ్ళందరూ ఐగుప్తులో ఉన్నారు. ఆది కాండం 50 అధ్యాయానికి వచ్చేసరికి ఏం జరిగింది? ఆ కరువులో వారంట్లో ఉండగానే, ఐగుప్తు దేశంలో ఉండగానే యాకోబు చనిపోయినాడు, యోసేపు కూడా చనిపోయినాడు. నిర్గమకాండం 1వ అధ్యాయానికి వచ్చేసరికి కొత్త రాజు వచ్చాడు. ఆ కొత్త రాజు ఇశ్రాయేలీయులను, ఐగుప్తు దేశపు రాజు ఫరో ఇశ్రాయేలులను హింసించడం ప్రారంభించాడు. ఆ హింసలో నుండి వారు దేవునికి మొరపెట్టుకున్నారు. దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వారికి ఒక నాయకుని పంపించాడు. ఆ నాయకుని పేరే మోషే. మోషే, అక్కడ మీరు మోజెస్ అని చూస్తున్నారు చూడండి. మోషే అనే నాయకుని ద్వారా దేవుడు ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి విడిపించాడు. ఇక్కడ రెడ్ మార్క్ కిందికి వస్తుంది చూడండి ఇట్లా. సో ఐగుప్తు దేశం నుండి దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడు. ఈ రెడ్ మార్క్ ఏంటంటే వారు ప్రయాణం చేసిన ప్రయాణం, అలా ప్రయాణం చేస్తూ వచ్చారనమాట. మీరు నిర్గమకాండంలో ఇదంతా చదువుతారు. నిర్గమకాండము ప్రాముఖ్యంగా బైబిల్లో మొదటి 5 పుస్తకాలను 5 కాండాలు కదా. ఆది కాండం, మనం ఇంతసేపు అంతా ఆది కాండమే మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఏమేమి ఉన్నాయి? నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇక మిగిలిన 4 పుస్తకాలంతా కూడా ఈ అరణ్యంలో జరిగిన విషయాలు చెప్తుంది మనకు. వారు ప్రయాణం చేశారు కదా, అరణ్యంలో ప్రయాణం చేస్తూ వచ్చారు. అట్లా ప్రయాణం చేస్తూ వచ్చినప్పుడు ఆ అరణ్యంలో ఏం జరిగింది అనేది చెప్తుంది అనమాట. మీరు ఇక్కడ కింద జెనసిస్ 50 ఇక్కడ ఎండ్ అయితే, ఇక్కడ ఎక్సడస్, లెవిటికస్, నెంబర్స్, డ్యూటరానమీ అని కనబడుతుంది. అనగా నిర్గమకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం అంతా ఇక్కడనే వాళ్ళ అరణ్య ప్రయాణంలోనే ముగించబడుతుంది అనమాట. అరణ్య ప్రయాణంలో వారు వస్తున్నప్పుడు చాలా ప్రదేశాలు దాటారు. అందులో ప్రాముఖ్యమైన ప్రదేశం ఏంటంటే కాదేషు బర్నియా అనే ప్రదేశం. కాదేషు. సో ఈ ప్రాంతానికి వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, దేవుడు వాళ్ళను వెళ్ళి మీరు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోనండి, నేను మిమ్మల్ని కనాను దేశానికి తీసుకొని వెళ్తాను, మీ తాతకు వాగ్దానం చేశాను అబ్రాహాముకు, ఆ దేశానికి మీరు వెళ్ళండి అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు వారు వెళ్ళడానికి ఇష్టపడలేదు, భయపడ్డారు. మీకు తెలుసు కదా, 12 మందిని పంపించాడు వేగుల వారిని. 12 మందిలో 10 మంది వచ్చి లేదు మనం జయించలేమన్నారు. 2 మాత్రం జయిస్తామని అన్నారు, యెహోషువ, కాలేబులు. సో వారు అక్కడ వెళ్ళను అనేసరికి దేవునికి బాగా కోపం వచ్చింది. 40 రోజులు వాళ్ళు వెళ్ళి సర్వే చేసి వచ్చారు. 40 రోజులు వెళ్ళొచ్చి దేవుడు మాకు జయమియ్యలేడు అని దేవుని మీద అవిశ్వాసం చూపెట్టారు. కాబట్టి ఈ అవిశ్వాసం చూపెట్టిన ఈ తరాన్ని అంతటినీ నేను చంపేస్తాను అని దేవుడు చెప్పాడు. 40 సంవత్సరాలు వారిని అరణ్యంలోనే తిప్పాడనమాట దేవుడు వారిని. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి. అట్లా తిప్పాడు. తిప్పి 40 సంవత్సరాలు అయిన తర్వాత వారు ఆ వాగ్దాన దేశంలోనికి వారు ప్రవేశించారు. ప్రవేశించింది ఎట్లా అంటే యెహోషువ నాయకత్వంలో ప్రవేశించారు. మీరు నిర్గమకాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఎండింగ్కి వచ్చేసరికి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మోషే చనిపోతారు. యెహోషువ నాయకత్వం తీసుకుంటాడు. యెహోషువ కాలంలో వారు అందులోనికి ప్రవేశిస్తారు. ప్రవేశించి ఆ భూమిని పంచుకుంటారు. మీరు ఇక్కడ చూడండి, ఆ మ్యాప్లోనికి వారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఇట్లా పంచుకున్నారనమాట భూమిని. 3 దిక్కులు కనబడుతున్నాయి మీకు అక్కడ, ఇట్లా ఆరోస్ కనబడుతున్నాయి. సో ఈ ప్రాంతాన్ని అంతటిని వాళ్ళు పంచుకొని సెటిల్ అవుతారనమాట అక్కడ. యెహోషువ టైంలోనే చాలా వరకు భూమిని వారు తమ కంట్రోల్లోనికి తెచ్చుకుంటారు. కానీ కొంత భాగం మాత్రం మిగిలిపోయి ఉంటుంది. ఆ మిగిలిపోయిన దేశస్తులు ఏం చేస్తారు అని అంటే, యెహోషువ చనిపోయిన తర్వాత వీళ్ళకి ఎవ్వరు నాయకుడు లేకపోయేసరికి ప్రజలందరూ దేవుని మాటను మీరుతారు. మనం ఇక్కడ మర్చిపోతూ వచ్చాం, మనం లీడర్స్ పేరు రాయాలని అనుకున్నాం కదా. ఆదాము, నోవాహు, తర్వాత
అబ్రహాము, తర్వాత మోషే వరకు వచ్చాం మనం. మోషే తర్వాత యెహోషువ వచ్చాడు. యెహోషువ కాలంలో పంచుకున్నారు. కానీ పంచుకున్న తర్వాత కొంత మిగిలిపోయింది. యెహోషువ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే చుట్టూన్న దేశాలు వీళ్ళతోటి మెల్లగా వీళ్ళని పాపంలో పడేశారు. వీరు కూడా పాపంలో పడిపోయినారు. ఆ పాపం యొక్క ఫలితమే వారు అన్య దేశస్తుల చెరలోనికి వెళ్ళడం. మీకు లాస్ట్ ఇయర్ నేను న్యాయాధిపతుల గ్రంథాన్ని బోధించాను. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. న్యాయాధిపతుల గ్రంథము మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం వరకు చూసాం మనం కదా. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో మాటి మాటికి వారు చెరలోనికి వెళ్ళడం, దేవుడు ఒక నాయకుడిని పంపించడం, అదంతా జరుగుతూ వచ్చింది అనమాట. సో క్రీస్తుకు పూర్వం 1300 వచ్చింది. ఇది న్యాయాధిపతుల గ్రంథం. దాని తర్వాత ఆ న్యాయాధిపతుల దినాల్లోనే రూత్ గ్రంథం మనకు కనబడుతుంది. దాని తర్వాత వాళ్ళు ఒక రాజును కోరుకున్నారు. ఆ రాజును కోరుకున్నప్పుడు దేవుడు వారికి ఒక రాజును నిర్ణయించినాడు. ఆ రాజు, మొదటి రాజు పేరు ఏంటంటే సౌలు రాజు అయ్యాడు. మీరు ఇక్కడ మ్యాప్లో చూస్తున్నారు, అక్కడ సౌలు కనబడుతున్నాడు మీకు మొదటి రాజుగా. సౌలు తర్వాత సౌలు కూడా దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. కాబట్టి దేవుడు సౌలును తొలగించి దావీదును పెట్టాడు. గొర్రెల కాపరి అయిన దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఆయన కూడా ఒక 40 సంవత్సరాలు ఏలాడు. దావీదు తర్వాత అతని కుమారుడైన సొలొమోను. సో సౌలు చరిత్ర, దావీదు చరిత్ర, దావీదు రాజ్యము, సౌలు రాజ్యము, సొలొమోను రాజ్యము, వీటన్నిటి గురించి, రాజ్యాల గురించి మనకు మొదటి సమూయేలు గ్రంథము మొదలుకొని, మొదటి సమూయేలు గ్రంథం అంతా అదే ఉంటుంది, రెండవ సమూయేలు గ్రంథం అంతా అదే ఉంటుంది, మొదటి దినవృత్తాంతముల గ్రంథం అంతా అదే ఉంటుంది. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో మనము సొలొమోను గురించి చదువుతాం. సొలొమోను ఆయన పాపంలో పడిపోవడము, తర్వాత అతడు చనిపోవడము, చనిపోయిన తర్వాత రాజ్యం 2 ముక్కలు అవుతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ సొలొమోను కనబడుతున్నాడు. తర్వాత క్రిందికి వచ్చేసరికి మీరు ఏం చూస్తున్నారంటే ఈ రాజ్యం అనేది పై ఒక భాగం, కింద ఒక భాగం. ఈ పైనున్న భాగము ఉత్తర భాగం అన్నమాట. ఈ ఉత్తర భాగము సమరయుల ప్రాంతం లేదా షోమ్రోను అనేది దాని రాజధాని అన్నమాట, షోమ్రోను ప్రాంతం. ఈ క్రింది భాగము యూదా ప్రాంతం, ఇశ్రాయేలీయులు వారి ప్రధాన పట్టణము షోమ్రోన్. రాసుకోండి మీరు, ఇశ్రాయేలీయులు ప్రధాన పట్టణము షోమ్రోన్. ఇది ఉత్తర భాగం. దీంట్లో 10 గోత్రాలు ఉన్నాయి ఈ ఉత్తర భాగంలో. ఆ గోత్రాల పేర్లు కూడా మీకు ఇక్కడ కనబడుతున్నాయి. నేను నెక్స్ట్ వీక్ ఇది ప్రభుచితం అయితే మీకు ఇస్తాను, చూద్దాం మనం. దక్షిణ భాగం ఏదైతే ఉందో ఆ దక్షిణ భాగము యూదా. దీని ప్రధానమైన పట్టణం యెరూషలేం. దీని ప్రధానమైన పట్టణం యెరూషలేం. మరొక ఇంపార్టెంట్ వ్యక్తి మనకు బైబిల్ క్యారెక్టర్స్లో మనకు కనబడుతున్నాడు ఇక్కడ. ఎవరంటే దావీదు కదా, మోషే తర్వాత దావీదు. సో ఈ దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను ఏలాడు. సొలొమోను చనిపోయిన తర్వాత 2 అయిపోయింది. ఈ 2 అయిపోయినప్పుడు ఒక భాగమేమో దావీదు పిల్లలకు పోయింది. ఏ భాగం అంటే ఈ క్రింద కనబడుతున్న భాగం, ఈ దక్షిణ భాగం యూదా భాగము దావీదు పిల్లలే వెళ్తూ వచ్చారు. ఈ ఉత్తర భాగాన్ని చాలా మంది రాజులు వెళ్తూ వచ్చారు. దాదాపు 19 మంది రాజులు ఏరారు. ఎంతమంది? ఒక్కడు కూడా మంచోడు కాదు అందులో. ఎందుకు మంచోడు కాదంటే ఈ యెరోబాము అనేవాడు తిరుగుబాటు చేశాడు. ఈ దావీదు కొడుకు తిరుగుబాటు చేసి ఆ రాజ్యాన్ని తీసుకున్నాడు. అతడు ఏం చేశాడంటే ఈ ప్రజలు యెరూషలేమునకు వచ్చి దేవుని మందిరానికి రాకుండా వాడిక్కడ విగ్రహ సంబంధమైన అపవిత్రతను జయించాడని అర్థం. కాబట్టి ఆ యెరోబాము పాపము అని మీరు చూస్తారు బైబిల్ చదివేటప్పుడు, రాజుల గ్రంథం చదివేటప్పుడు మీకు మాటి మాటికి పదం కనబడుతుంది. యెరోబాము చేసిన పాపమును బోలి పాపం చేశారు, యెరోబాము పాపం అని కనబడుతుంది. మీరు చూడండి, మీరు బైబిల్ చదివేటప్పుడు. ఏంటి ఆ యెరోబాము పాపం అంటే? బేతేలులో విగ్రహాలు ఏర్పాటు చేసి దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన చేయించే పాపం చేయించాడు. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయించాడు. అందుకే ఈ ప్రజలందరూ కూడా చెడ్డ ప్రజలై పాపంలో పడిపోయినారు.
ఈ కిందికి వచ్చిన యూదా ప్రాంతం అయితే దావీదు పిల్లల చేతిలో, దావీదు పిల్లల్లో మంచి వాళ్ళు వచ్చారు, చెడ్డ వాళ్ళు వచ్చారు. 19 మంది రాజులు ఏలారు, ఒక రాణి కూడా ఏలింది. అయితే దీంట్లో 8 మంది మాత్రం మంచి రాజులు ఉన్నారు. 8 మంది మంచి రాజులు ఉన్నారు. ఈ రాజులు ఏం చేశారు అనేది, రాజుల కాలంలో ఏం జరిగింది అనేది మనకు మొదటి రాజుల గ్రంథము 12వ అధ్యాయం మొదలుకొని 2వ రాజుల గ్రంథం 16వ అధ్యాయం వరకు ఈ విడిపోయిన రాజ్యపు చరిత్ర మనకు కనబడుతుంది. వింటున్నారండి నేను చెప్పేది? మన ముగింపులోనికి వస్తున్నాం, పాత నిబంధన ముగింపులోనికి వచ్చేస్తున్నాం. మనం ఈ లాస్ట్ స్లైడ్లో పాత నిబంధన చేసుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో నేను క్రొత్త నిబంధనలోనికి వెళ్తాను. సో మనం ఇంతవరకు ఏం చూస్తున్నాం? 2 విడిపోయాయి కదా, పైన చూస్తున్నారా? ఈ విడిపోయిన రెండింటిలో నేను ఇక్కడే చెప్తాను దాన్ని చూడండి. ఈ భాగం ఏమైంది అని అంటే, వారు వెళ్ళారు. 721లో వీరు అషూరు చెరలోనికి వెళ్ళారు. ఆ నార్థన్ లేదా ఉత్తర భాగం, ఇశ్రాయేలు అనే 10 గోత్రాల భాగం ఎవరి చెరలోనికి వెళ్ళారు? అషూరియుల చెరలోనికి వెళ్ళారు. వీళ్ళు చెరలోనికి వెళ్ళిపోయినారు. 586లో, ఇక్కడ పైన డేట్ కనబడుతుంది మీరు చూడండి, 586లో క్రింద భాగం ఉంది కదా, యూదా భాగం, ఈ భాగము బబులోనీయుల చెరలోనికి వెళ్ళారు. బబులోనీయుల చెరలోనికి. అషూరు చెరలోనికి అని అంటే వాళ్ళు బందీలుగా వెళ్ళిపోయినారన్నమాట. ఒక దేశం మీదకి యుద్ధానికి పోయినప్పుడు వాళ్ళని ఓడించినప్పుడు అందులో నుండి కొద్ది మందిని బానిసలుగా తీసుకుపోతారు కదా, అట్లా అషూరు అనే ఒక ప్రజలు వచ్చి ఈ దేశాన్ని ఓడించారు. పైన భాగాన్ని, ఇశ్రాయేలు భాగాన్ని, 10 గోత్రాలు ఇశ్రాయేలు భాగాన్ని ఓడించి అషూరు దేశానికి చెరకు తీసుకొని పోయినారు. కొద్దిమంది ఏమో యూదా భాగంలోనికి వచ్చి బబులోనీయులు, వారు వీరిని ఓడించి యూదా ప్రజల్ని బబులోనులోనికి బానిసలుగా పట్టుకొని పోయినారు. అట్లా బానిసలుగా పట్టుకొని పోయిన వాళ్ళలో కొద్దిమంది మనకు కనబడుతున్నారు. వాళ్ళు ఎవరంటే దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగో కదా, ఇర్మియా, యెషయా, యెహెజ్కేలు, వీళ్ళందరూ చెరలోనికి వెళ్ళిన వారన్నమాట. అయితే ఇప్పుడు మనము పుస్తకాల దగ్గరికి వచ్చేసరికి రాజుల పుస్తకం వరకు వచ్చి ఆగినాం. ఇక్కడ ఎక్కడి వరకు? రాజుల చరిత్ర. రాజుల్లో ఏం కనబడుతుంది అంటే చివరికి ఈ చెరలోనికి వీరు వెళ్ళడం కనబడుతుంది. ఒక భాగమేమో అషూరుకు, ఒక భాగమేమో బబులోనుకు. ఇలా వారు చెరలోనికి వెళ్ళినప్పుడు వెళ్ళక ముందే దేవుడు వాళ్ళ దగ్గరికి ప్రవక్తల్ని పంపించాడు. సో ప్రవక్తల పుస్తకాలు, ఇప్పుడు ఈ 39 పుస్తకాలు ఉన్నాయి కదా పాత నిబంధన గ్రంథంలో, దాంట్లో మొదటి 5 పుస్తకాలను ధర్మశాస్త్ర పుస్తకాలు అని అంటాం మనం, లేదా లా, ధర్మశాస్త్ర పుస్తకాలు లేదా ఖండాలు అని అనవచ్చు. 5 పుస్తకాలు. ఎన్ని? 5. తర్వాత 12 పుస్తకాలు చరిత్ర పుస్తకాలు. ఏంటా చరిత్ర పుస్తకాలు? మనకు జరిగిన చరిత్రను చెప్పే పుస్తకాలు అన్నమాట. యెహోషువ, న్యాయాధిపతులు, మొదటి 2 సమూయేలు, మొదటి 2 రాజులు, మొదటి 2 దినవృత్తాంతములు. ఇవి మరి చరిత్ర పుస్తకాలు. దాంతోపాటు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఇందులో చరిత్ర ఉంది. 12 పుస్తకాలు. అయితే 4వ విభజన ఏంటంటే ప్రవక్తలు అనే విభజన, ప్రవక్తల పుస్తకాలు. ఈ ప్రవక్తలు అనేవాళ్ళు ఇశ్రాయేలీయులు పాపము చేస్తూ దేవునికి వ్యతిరేకంగా ఉన్న సమయంలో దేవుడు వారిని హెచ్చరించడానికి పంపిన దేవుని మనుషులు, ప్రవక్తలు. ఇప్పుడు వీళ్ళు చెరలోనికి వెళ్ళారని చెప్పాను కదా, ఒక భాగమేమో అషూరు చెరలోనికి, ఒక భాగమేమో బబులోను చెరలోనికి.
ఈ చెరలోనికి వెళ్ళక ముందు ఈ యూదా దగ్గరికి వచ్చిన ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు వీరన్నమాట. యెషయా, మీకా, నహూము, జెఫనియా, జెరెమియా, హబకుకు, వీరు యూదాకు ప్రవక్తలుగా వచ్చారు. వచ్చి ఏం చెప్పారు? మీరు మారితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, లేకపోతే బబులోను రాజు వస్తున్నాడు వచ్చి మిమ్మల్ని పట్టుకొని పోతాడు అని చెప్తూ వచ్చారనమాట. సో వీళ్ళంతా ప్రవక్తలు. చెరకు ముందున్న ప్రవక్తలుగా, తర్వాత ఉన్న ప్రవక్తలుగా మనం వీళ్ళని చూడాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు మీరు స్టోరీ ఫాలో అవుతూ వచ్చారు కదా, నేను చెప్పేది స్టోరీ ఫాలో అవుతూ వచ్చారుగా. సో దీంట్లో ఈ ప్రవక్తల్ని మనం ఇన్సర్ట్ చేసి చూడాలి. ఈ ప్రవక్తలు ఎప్పుడు ఏం బోధించారు? చెరకు ముందు ఉన్నవారు చెరకు పోకండి, క్షమించబడండి, మారు మనసు పొందండి అని బోధించారు. చెరకు వారు చెరలోనికి వెళ్ళిన తర్వాత కొద్దిమంది ప్రవక్తలు ఉన్నారు. దానియేలు చెరలో రాయబడింది, యెహెజ్కేలు చెరలో రాయబడింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందండి. సో ఇట్లా చెరలో ఉన్నప్పుడు కొద్దిమంది బోధించారనమాట. చెరలో ఉన్నప్పుడు ఏం బోధించారు వారు అంటే, దానియేలేమో చెర తర్వాత ఏం జరుగుతుందో ప్రవచనం ద్వారా చెప్పాడు. చెర అయిపోయిన తర్వాత ఏం జరగబోతుంది. యెహెజ్కేలు కూడా చెరలో నుండి వాళ్ళు బయటికి వచ్చి దేవుడు బయటికి తీసుకొని వస్తాడు, మీరేం కలవరపడొద్దు, బయటకు వచ్చిన తర్వాత దేవుడు మీరు ఏం చేస్తాడో చెప్పాడు. ఇర్మియా కూడా దాదాపుగా చెర లోనికి వెళ్ళిన టైంలో రాశాడు. పోకముందు ఉన్న విషయాలు రాశాడు, పోయినప్పుడు ఏం జరిగింది రాశాడు, చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా రాశాడు. సో ఈ ప్రవక్తల గ్రంథాలని ఈ బ్లైండ్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చెరకు ముందు ఉన్నారు, చెర తర్వాత ఎవరున్నారు. ఇందులో ఇంకోటి ఏంటంటే, యూదా వాళ్ళకి ఎవరు, ఇశ్రాయేలు వాళ్ళకి ఎవరు బోధించారు. మీరు ఆ ప్రవక్తల గ్రంథాలు చదివేటప్పుడే ఎవరు ఆ ప్రవక్త ఎవరికి బోధించాడో చెప్తాడనమాట. అర్థమవుతుందా అండి? మీరు ఆ ప్రవక్తల గ్రంథాన్ని ఓపెన్ చేసి చదివేటప్పుడే ఎవరా ప్రవక్త ఎవరికి చెప్పాడు. ఇప్పుడు హోషేయ ప్రవక్త ఉన్నాడు. ఎవరు? హోషేయ ఎవరికి బోధించాడంటే, ఇదిగో ఈ ప్రాంతానికి బోధించాడు అన్నమాట. యూదాకు కాదు, ఇశ్రాయేలు భాగానికి బోధించాడు. చెరలోనికి వెళ్ళక ముందు బోధించాడు. మారు మనసు పొందండి అని చెప్పాడు అనమాట. మారండి అని. సో అట్లా మీరు పుస్తకం చదివేటప్పుడే ఎవరు రాస్తున్నారు, ఎప్పుడు రాస్తున్నారు, చెరకు ముందా చెరత, అట్లా అర్థం చేసుకుంటే మీకు అందులో రాయబడిన విషయాలను అర్థం చేసుకోవడం సులువైతుంది. రైట్. ఇప్పుడు చెరలోనికి వెళ్ళారు, చెరలో కూడా దేవుడు వాళ్ళని ఆదరించి చెరలో నుండి బయటకు తీసుకొని వస్తానని చెప్పాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారు, తిరిగి వచ్చారు. కోరేషు అనే రాజు వచ్చాడు. ఆయన పారసీక దేశపు రాజు. ఆ రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, యూదులందరూ తిరిగి మీ దేశానికి వెళ్ళిపోండి అని. అంటే చెరలోనికి వెళ్ళిన వాళ్ళందరూ బయటికి వచ్చారు. అయితే బయటికి రావడము అందరూ ఒకటిసారి రాలేదు. పోవడం 3 దఫాలు వెళ్ళారు, రావడం కూడా 3 దఫాలుగా వచ్చారు. అందులో మరి వారు మొదటిగా వచ్చినప్పుడు ఎజ్రా కాలంలో కొద్దిమంది వచ్చారు. ఇక్కడ చూడండి, ఎజ్రా పేరున్నది, వారు వచ్చారు. తర్వాత నెహెమ్యా కాలంలో కొద్దిమంది వచ్చారు. సో ఎజ్రా కాలంలో వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే దేవాలయం కట్టారు. ఏం కట్టారండి? దేవాలయం కట్టారు. నెహెమ్యా కాలంలో వచ్చిన వారు యెరూషలేము ప్రాకారాలు కట్టారు, యెరూషలేము చుట్టూ గోడ కట్టారు అన్నమాట. సో వీళ్ళు దేవాలయం స్టార్ట్ చేశారు. మీరు ఎజ్రా గ్రంథం చదివితే స్టార్ట్ చేసి చాలా రోజులు ఆపేస్తారు. వాళ్ళు ఆపేసినప్పుడు మళ్ళీ దేవుడు ప్రవక్తలు పంపించాడు. ఎవరు ఆ ప్రవక్తలు అంటే హగ్గై, జకర్యా. వీరు చెర తర్వాత ఉన్న ప్రవక్తలు. ఇప్పుడు మీకు ప్రవక్త పుస్తకాలన్నీ దాదాపు చెప్తూ వస్తున్నారు మీరు గమనిస్తే. సో చెర తర్వాత ఎవరు వచ్చారు అని అంటే హగ్గై, జకర్యా. మీరు ఒకసారి పాత నిబంధన గ్రంథ పుస్తకాలు మీకు ఐడియా ఉంటే, బైబిల్ పాత నిబంధన గ్రంథంలో చివరి పుస్తకాలు జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. జెఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఈ జెఫన్యా
వీరు చెరలోనికి వెళ్ళక ముందు గురించే మాట్లాడుతుంది. కానీ చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఉన్న 3 పుస్తకాలతో పాత నిబంధన గ్రంథం ఎండ్ అవుతుంది. చెరలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఏంటి ఆ పుస్తకాలంటే హగ్గై, జకరియా, మలాకి. హగ్గై, జకరియా, మలాకి. ఈ ఇద్దరు జకరియా అలాగే హగ్గై దేవాలయం ఆగిపోయినప్పుడు వచ్చి ప్రవచించేవారు. ఎవరు? హగ్గై, జకరియా. ఇక మలాకి చివరి పుస్తకం అన్నమాట. నెహెమ్యా కూడా వచ్చేసి ప్రాకారాలు కట్టారు. తర్వాత ఈ మలాకి వచ్చి ప్రవచించాడు. మలాకి చివరి ప్రవక్తల్లో పాత నిబంధన గ్రంథంలో మలాకి 444 సుమారు క్రీస్తుకు పూర్వం ప్రవచిస్తే ఆ 444లో మలాకి ప్రవచించిన తర్వాత ఒక్క ప్రవక్త కూడా రాలేదు. అలా 400 సంవత్సరాలు దేవుడు ప్రవక్తలను పంపని కాలాన్ని నిశ్శబ్ద కాలము అంటారు. ఏం కాలం? సైలెన్స్ ఇయర్స్. 400 years ఆఫ్ సైలెన్స్. 400 సంవత్సరాలు. నౌ ఈ క్రొత్త నిబంధనకు ప్రారంభానికంటే ముందు ఉన్న పుస్తకం మలాకి గ్రంథం. వచ్చే మరలా ఈ మాటను, కానీ మలాకి గ్రంథం ఎట్లా ఎండ్ అవుతుందంటే రాబోవు ఒక ఇద్దరు గురించి చెప్తుంది మలాకి గ్రంథం. ఒక ఇద్దరు. ఎవరు ఆ ఇద్దరు అని అంటే బాప్తిసమిచ్చి యోహాను, యేసుక్రీస్తు. ఆ వచనాలు చూపెట్టి నేను వచ్చే వారం మీకు బోధిస్తాను. కాకపోతే మనం ఇక్కడికి ముగించుకుందాం ఈ రోజున. ఇప్పటి వరకు మనం ఏం చూస్తూ వచ్చినాము అని అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న విషయాలను మనం చూసాం. దాంట్లో ప్రాముఖ్యంగా దేవుడు ఏ విధంగా తన వాగ్దానమును నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చూస్తున్నాం. ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని క్లుప్తంగా ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడండి? వాగ్దానం. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ప్రజలు. ఈ వాగ్దానం ఏంటి? ఒక మెస్సయ్య వస్తాడు. సర్ప సంతానాన్ని చితకదొక్కేవాడు ఒక ఆయన వస్తాడు. ఆ మెస్సయ్యను పంపించడానికి దేవుడు ఒక ప్రజల్ని సిద్ధం చేసుకున్నాడు. ఆ ప్రజల చరిత్రే ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఆ ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ ఇశ్రాయేలులకు ఏం జరిగింది? వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో నుండి తీసుకొని వచ్చాడు. వాళ్ళకు భూమి ఇచ్చాడు. వాళ్ళు పాపం చేశాడు. ఆ భూమిలో నుండి వాళ్ళను ఎల్లగొట్టేశాడు. బానిసలుగా వెళ్ళిపోయినారు. బానిసలుగా వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళా తీసుకొని వచ్చి వాళ్ళ భూమిలో వాళ్ళని పెట్టాడు. వాళ్ళు ఒక దేవాలయం కట్టుకున్నారు. వారు ఆ భూమిలో ఉంటుండగా దేవుడు వారితో ఇదిగో నేను ఒక ఇద్దరిని మీ దగ్గరికి పంపించబోతున్నానని చెప్పి సైలెంట్ అయిపోయినాడు. ఆయన సైలెంట్ అయిన తర్వాత ఆ ఇద్దరిని పంపించాడు. ఆ ఇద్దరు ఎవరు? వారు వచ్చి ఏం చేశారు అనేది మనకు క్రొత్త నిబంధనలో కనబడుతుంది. వారు ఏ విధంగా వాగ్దానాన్ని నెరవేర్చుటకు ఆ ఇద్దరిని దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడో మనం వచ్చే వారం చూస్తాం. తలలు వంచుదాం, ప్రార్థన చేద్దాం.